పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. నమస్కారం అండి, నేను గీతాంజలి. మీ అందరి కోరిక మేరకు సుమన్ టీవీ రామేశ్వరం వచ్చింది. రామేశ్వరంలో సుమన్ టీవీ. రామేశ్వరం ఒక అద్భుతమైన ప్రదేశం అండి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరామచంద్రుల వారు లింగ రూపంలో ఆ శివయ్యను పూజించి ప్రతిష్ఠించారనమాట. అయితే ఇక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. రామేశ్వరం వచ్చిన వాళ్ళు కేవలం దేవాలయం చూసి, అంటే రామనాథ స్వామిని దర్శించుకుని ధనుష్కోటి ప్రధానంగా చూసి వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ ఎన్నో తీర్థాలు కూడా ఉంటాయండి. ప్రతి ఒక్కటి అందరూ చూడాలి, తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను మ్యాక్సిమం రామేశ్వరం కవర్ చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా అంగద తీర్థం అని మీకు కనపడుతుందండి. రామపాదం వైపు ఆ గుడి దగ్గరికి మీరు వెళ్తూ వస్తూ ఉంటే మార్గంలో చిన్న చిన్న బోర్డ్సే ఉంటాయి. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇగో ఇక్కడ రాసింది చూసారా, అంగద తీర్థం అని చెప్పి. అంగదుడు అంటే ఆయన ఒక వానర రాజు, కిష్కింద రాజ్యానికి వాలి కదా అంటారా. వాలి కుమారుడే అంగదుడండి. వాలి సంహారం జరిగిపోయిన తర్వాత సుగ్రీవుడు రాజు అవుతాడు, అందరికీ తెలిసిందే. అయితే యువరాజుగా ప్రకటించింది వాలి కుమారుడైన అంగదుడినేనండి. చాలా శక్తివంతమైనటువంటి వానర రాజు, యువరాజు అనమాట ఆయన. ఇంకా చెప్పాలంటే ఈయన గురించి కూడా మనకి రామాయణంలో చాలా క్లియర్గా ప్రస్తావన ఉంటుంది. తెలుసుకుందాం. అయితే వారికి సంబంధించిన తీర్థం ఇది. వెళ్దాం, దగ్గరికి వెళ్ళి కొంచెం మన నెత్తి మీద జల్లుకున్న చాలు కదా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చినప్పుడు. రండి చూపిస్తాను. ఒక బావిలాగా ఉంది. శ్రీరామ కోదండ రామ జానకి రామ. కొంచెం ఇవి డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే కనిపించేలాగా పెద్ద పెద్ద బోర్డ్స్ అవి పెడితే బాగుండేది. ఇదేనండి ఆ తీర్థం. బావిలాగా ఉంది. కొంచెం పైకే ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ దాహార్త తీర్చుకోవడానికి ఈ నీటిని వినియోగిస్తారు. కూడా కొంచెం కొద్దిగా తీయగా ఉంటాయని చెప్పారు అడిగితే. అసలు బోర్డు కూడా చాలా చిన్నగా ఉంది. మేము అలా వెళ్తూ ఉంటే చూసి వెంటనే ముఖ్యమైన ప్రదేశం కదా ఇది అని అనిపించింది. సో ఒక్కసారి ప్రోక్షణ చేసుకున్నా చాలు కదా. ఇగో చక్కగా ఎవరైనా వస్తే యూస్ చేసుకోవడానికి, తోడుకోవడానికి బావిలో చేదలు కూడా పెట్టారు ఇక్కడ. చిన్ని బకెట్. ఎన్ని రోజులైందో అసలు ఇలా నీళ్ళు తోడి. నా చిన్నప్పుడు చేసిన పనులు అనమాట అవి, నీళ్ళ కోసం. మరీ కిందకి కాదు, మరీ పైకి కాదు, నీళ్ళు పర్వాలేదు. రామ రామచంద్ర శ్రీరామ. హాయ్. రామచంద్ర ప్రభు. అయిపోయింది అసలు ఈ ప్లేస్కి రావటము, చూడటం. రామాయణంలో అంగదుడి ప్రస్తావన చాలా క్లియర్గా ఉంటుందని చెప్పాను కదండి. పర్టికులర్గా ఏంటంటే ఇంకా అందరూ వెళ్ళి రాయబారం నడుపుతారనమాట. యుద్ధం దాకా రావద్దు, సీతమ్మని పంపించేయండి వెనక్కి అని చెప్పి. అలా చివరి ప్రయత్నంగా అంగదుడు వెళ్తాడనమాట అక్కడికి, రావణుడి దగ్గరికి. అలా వెళ్ళినప్పుడు ఇంకా రావణుడు అంగీకరించడు కదా, ఎవరు వచ్చినా సరే ఆయన మాట అంతే, యుద్ధం జరగాల్సిందే, నేను సీతను పంపించను అని అంటారు ఆయన. ఇలా కాదు, మా రామయ్యతో యుద్ధం పనికిరాదు నీకు, ఆయన దేవుడు అని చెప్పినా కూడా వినడు. అయితే అక్కడ ఈయన కూడా వెళ్ళి వాదిస్తారు. ఇలా రాయబారం నడిపించడానికి వెళ్ళినా కూడా అక్కడ ఏంటంటే ఒక యుద్ధమే జరుగుతుంది. ఇంకా వానరులను చూడగానే అక్కడి వారు చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, దాడి చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. అప్పుడు ఈయన అతి బలవంతుడు కదా, రాక్షసులు ఇద్దరు కూడా ఇలా గట్టిగా ఆయన్ని పట్టుకుని ఉంటే కాళ్ళని ఒక్కసారి విదిలించుకొని ఇలా పైకి ఎగిరి అక్కడి నుంచి శ్రీలంక అమ్మవారు ఉన్న దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పడతారంట. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. అంత శక్తివంతుడు, బలవంతుడు. ఆయన ఏమీ చేయలేకపోయారు. రాయబారానికి వెళ్ళారు కానీ అంతే, అందరూ అంతే. హనుమాన్ కూడా అంతే కదా, జస్ట్ చూసి రమ్మంటే కాల్చి వచ్చేసారని అలా జరిగిందనమాట. అయితే అంగదుడి ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది, మీరు గమనించవచ్చు అది. సో వారికి సంబంధించిన తీర్థం. ఇలా ఎన్నో రకాల తీర్థాలు, సుగ్రీవ తీర్థం అని చెప్పి, లక్ష్మణ తీర్థం, రామతీర్థం, ఇలా చాలా తీర్థాలు ఉన్నాయండి. రామేశ్వరం వచ్చినప్పుడు ఇవి అస్సలు మీరు మిస్ అవ్వద్దు. అయితే మరి ఇక్కడ వీటికి అంగద తీర్థం ఎందుకు పేరు వచ్చిందంటే రామసేతు నిర్మాణం
మొత్తం వానరాలు అందరూ వచ్చేసారు. అంటే ఆ రాజ్యాధిపతులు అందరూ వచ్చారు. ఇలా వారితో పాటు రాజులు అందరూ ఉంటారు కదా, మరి వారికి తాగేందుకు అలాగే పొద్దున్న పూట సంధ్యావందనం చేసేందుకు ఇట్లా నీరు అవి కావాలి కదా. సంధ్యావందనం అంటే సముద్రం దగ్గరికి వెళ్ళి చేస్తారు. తాగడానికి వీటికి మరి నీరు కావాలి కదా. ఒక్కసారి రాముల వారిని తలుచుకుని వానరాలన్నీ కూడా తవ్వేవట. ఎక్కడికక్కడ తవ్వితే అక్కడ మంచినీళ్ళు వచ్చేవి. అంటే స్వామి ఉంటే ఖచ్చితంగా ఆయన కృప ఉంటుంది కదా, కరుణ. అలా మంచినీళ్ళు వస్తే అవే వారు వినియోగించేవాళ్ళు. అలా వాళ్ళ దాహతను తీర్చుకోవడం, ఏమైనా తినడానికి ఉంటే మొత్తం అంతా అడవిలాగా ఉండేది కదా, ఇక్కడే చెట్లు ఫలాలు ఏమైనా ఉంటే అవి తినేవాళ్ళు. తర్వాత మళ్ళీ వెంటనే ఇంకా రాముడి దగ్గరికి వెళ్ళి అంతా సంఘటన చేసుకుని రామసేతు నిర్మాణం చేశారనమాట. అది కథ ఇక్కడ ఉన్నది. కానీ నాకైతే చాలా అదృష్టము సంతోషం అని అనిపించింది. నీళ్ళు కూడా ఎంత స్వచ్ఛమైన నీళ్ళు చూడండి, చాలా క్లియర్గా ఉన్నాయి. చూసారుగా, ఇదండి అంగద తీర్థం గురించి. మీరు డెఫినెట్గా చూడాల్సిందే, మిస్ అవ్వద్దు. ఇలాంటి చిన్న చిన్నవే చాలా ఉంటాయి. రాముల వారి పాదం చూసుకుంటే అలా వస్తాయిగో, వీళ్ళందరూ కూడా టూరిస్టులు, అక్కడికి వెళ్ళి వస్తున్న వాళ్ళే. రామేశ్వరం వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్నవి ముఖ్యమైనవి మిస్ అవ్వద్దు అనేదే నా తపన, అందుకే వీడియో చేశాను. సో చూస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక తీర్థం కూడా ఉంది, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. శ్రీరామలింగేశ్వర హర హర మహాదేవ.